నమస్తే అండి, నా పేరు వి బాలాజీ. కమత్మూర్ విలేజ్, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. 2025-26 సంవత్సరంలో ఏపీఎంఐపీ ద్వారా 90% సబ్సిడీకి దరఖాస్తు చేసుకున్నాము. డ్రిప్ పరికరాలన్నీ సకాలంలో అందినాయి. మాకు 2 ఎకరాల పొలం ఉందండి. మేము 2 ఎకరాలు వెల్వెట్ ఫ్లవర్ అనేది వేసినామన్నమాట. మేము డ్రిప్పులు తీసుకోవడం ద్వారా కలుపు తీయడం కానీ, కూలీలు ఖర్చు తగ్గుతుంది, కలుపు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఇంతకు ముందు చూసినట్లయితే మనకి డ్రిప్పులు లేకపోవడం వల్ల ఎక్కువ ఖర్చు వచ్చేదన్నమాట. మనకు మందులు వదలాలన్నా కానీ, లేదా కలుపు తీయటంలో కానీ ఎక్కువ ఖర్చు వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు డ్రిప్ తీసుకోవడం ద్వారా ఆ ఖర్చులన్నీ తగ్గినాయి. మనకి వ్యవసాయం కూడా దిగుబడి చాలా పెరిగిందనమాట. మేము వచ్చేసి ఇప్పుడు వెల్వెట్ ఫ్లవర్ అంటారు దీన్ని, వెల్వెట్ ఫ్లవరు మేము ఫార్మింగ్ చేసినాము. సో డ్రిప్ ద్వారా వాటర్ వదలడం ద్వారా ఇంకా పంట బాగా మంచిగా వస్తుందన్నమాట. డ్రిప్ ద్వారా నీళ్ళు వదలడం ద్వారా కలుపు తగ్గుతుంది. అదేవిధంగా మన నేల కూడా పొడి పొడిగా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా మన చెట్లు కూడా ఇంకా అభివృద్ధి రావడానికి ఉపయోగపడుతుంది. ఎరువులన్నీ కూడా మేము డ్రిప్ ద్వారానే వదులుతున్నాం అనమాట. దాని ద్వారా మనకి వ్యవసాయం అనేది, ఈ వెల్వెట్ ఫ్లవర్స్ అనేది ఇంకా బాగా దిగుబడి వస్తుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం రేట్ అయితే ఒక కేజీ వచ్చేసి 60-70 రూపాయలు పోతుంది. మనం పెళ్లి సీజన్లో అయితే ఇంకా 100 రూపాయలు, 120 దాకా కూడా పోయే ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని వెల్వెట్ ఫ్లవర్ వచ్చేసి మనము పూలహారాలు, పెళ్లికి గుడ్లకి పూలహారాలు డెకరేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎకరాలకు సేరి మనకి ఒక 15-20 వేల దాకా ఖర్చు వచ్చింది. మన ఖర్చులు పోను ఒక 60,000, 70,000, 80,000 దాకా మనకి లాభం వస్తుంది అనమాట. ప్రతి 15 రోజులకి 15 రోజులకి ఒకసారి మనం క్రాప్ అనేది కట్ చేస్తూ ఉంటాం అనమాట. కోతకి ఒక 5-10,000 దాకా మనకి వస్తుంది అనమాట. ఏపీఎంఐపీ ద్వారా 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చినందుకు అధికారులకు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం.